గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనం ఆప్ యాంప్ అప్లికేషన్లో ఏం చెప్పుకున్నాం? ఇంటిగ్రేటర్ అలాగే డిఫరెన్షియేటర్. మనం లాస్ట్ లెక్చర్లో ఇంటిగ్రేటర్గా డిఫరెన్షియేటర్గా ఆపరేషనల్ యాంప్లిఫైయర్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చో చెప్పుకున్నాం. అక్కడ మనం ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఎక్కడైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ దగ్గర మనం కనుక ఒక కెపాసిటర్ని కనుక తీసుకున్నట్లయితే అప్పుడు అది ఎలా యాక్ట్ చేస్తుందమ్మా? ఇంటిగ్రేటర్గా యాక్ట్ చేస్తుందని. అలా కాకుండా మనం ఇన్పుట్ రెసిస్టర్ R1 తీసుకున్నాం చూస్తారు, అక్కడ కెపాసిటర్ తీసుకుని ఫీడ్బ్యాక్ రెసిస్టర్ దగ్గర ఫీడ్బ్యాక్ రెసిస్టర్ తీసుకున్నట్లయితే అది డిఫరెన్షియేటర్గా ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అన్నది ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. మరి ఈ చాప్టర్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కంపరేటర్, అంటే ఒక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ని కంపరేటర్గా ఏ విధంగా యూజ్ చేయొచ్చు అన్నది ఈరోజు టార్గెట్. ఇదే మనకి ఆప్ యాంప్ అప్లికేషన్స్లో లాస్ట్ క్వశ్చన్. అంటే ఈరోజు టాపిక్ ఏంటమ్మా? ఆప్ యాంప్ యాజ్ కంపరేటర్. ఒక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ని కంపరేటర్గా ఏ విధంగా యూజ్ చేయొచ్చు. మనకి అసలు ఫస్ట్ కంపరేటర్ అంటే ఏంటి? కంపరేటర్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కంపరేటర్ అంటే మనకి ఎప్పుడైనా సరే సపోజ్ నేను బోర్డు పైన ఒక చిన్న లైన్ గీసాను అనుకున్నాం. గీస్తే ఇది చిన్న లైనా పెద్ద లైనా అని చెప్పరా అని అన్నాను అనుకో, మీరు వెంటనే ఏం చేస్తారు? చెప్పగలరు? అలాగా చెప్పలేం. మరి అది చిన్నదైనా పెద్దలైనా అని చెప్పాలంటే పక్కన ఏం చేయాలి? ఇంకొక లైన్ గీసాను అనుకోరు, నేను అలా ఈ లైన్ కంటే ఈ లైన్ చిన్నదే అని చెప్పొచ్చు. సపోజ్ ఈ పక్కన నేను చిన్న లైన్ కనుక గీసాను అనుకో, కాదు మనం ఈ లైన్ లేదనుకున్నాం, అప్పుడు ఏం చెప్తాం? ఈ లైన్ కంటే ఈ లైన్ పెద్దది అని చెప్పొచ్చు. అంటే నువ్వు ఒక లైన్ గురించి మాట్లాడాలంటే పక్కన నీకు రెఫరెన్స్కి ఇంకొక లైన్ ఉండాలి ఖచ్చితంగా. అంటే అలా రెఫరెన్స్కి ఇంకొక లైన్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఇచ్చినటువంటి ఎలిమెంట్ చిన్నదా పెద్దదా అన్నది నువ్వు కంపేర్ చేస్తేనే కానీ ఆ ఎలిమెంట్ గురించి నువ్వు మాట్లాడలేవు. అలాగే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అన్న దాని విషయానికి వచ్చేసరికి కూడా మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ని కంపేర్ చేయడం ద్వారా అది అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. అంటే నువ్వు ఒక సైన్ వేవ్ కనుక ఇచ్చినట్లయితే ఆ సైన్ వేవ్ని స్క్వేర్ వేవ్ కన్నా మార్చాలని అనుకున్నాం. మరి మార్చాలని అనుకున్నప్పుడు ఇచ్చినటువంటి ఇన్పుట్ని బేస్ చేసుకుని అది స్క్వేర్ వేవ్గా ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, ఏ విధంగా కంపేర్ చేసుకుంటుంది ఇన్పుట్స్ని అన్నది క్యాలిక్యులేట్ చేయడమే ఆప్ యాంప్ కంపరేటర్ ప్రాపర్టీ. మరి ఆప్ యాంప్ ఒక కంపరేటర్లా ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, మనకు తెలిసిందే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ని కంపరేటర్గా కనుక నువ్వు యూజ్ చేస్తుంటే ఎప్పుడూ కూడా ఓపెన్ లూప్లోనే యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలమ్మా? ఓపెన్ లూప్. అసలు ఓపెన్ లూప్ అంటే ఏంటి? ప్రీవియస్గా మనం ఆప్ యాంప్ ఇంట్రడక్షన్లో మనం మాట్లాడడం. ఓపెన్ లూప్ అంటే మనం ప్రతి డయాగ్రామ్లో కూడా ఏం చేస్తున్నామమ్మా? మనం ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ తీసుకుంటున్నాం. ఇలా ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ తీసుకుంటున్నాం. సపోజ్ ఆ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ కనుక తీసుకోకపోతే అప్పుడు దాన్ని ఏమంటారంటే ఓపెన్ లూప్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అని అంటారు. ఓకే, ఇప్పుడు మనం కంపరేటర్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఓపెన్ లూప్ ఆపరేషనల్ యాంప్లిఫైయరే తీసుకోవాలి. కానీ మనం ఇంతకుముందు ఇంటిగ్రేటర్ చేస్తాం లేదా యాడర్ చేస్తాం, వీటిలన్నింటిలోనూ కూడా క్లోజ్డ్ లూప్ అది. ఎందుకంటే అక్కడ ప్రతిదానికి కూడా ఏం చేస్తామమ్మా? ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ని తీసుకున్నాం. మరి ఇక్కడ నేను ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ని తీసుకోకూడదు. ఎందుకంటే కంపరేటర్ని ఎందులో యూజ్ చేయాలి? మనం ఎప్పుడు కూడా ఓపెన్ లూప్లోనే యూజ్ చేయాలి. ఇదిగో నేను ఒక కంపరేటర్ని తీసుకుంటున్నాను. మరి మన కంపరేటర్గా ఆపరేషనల్ యాంప్లిఫైయర్ని యూజ్ చేస్తారంటే మార్కెట్లో వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి, వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయమ్మా. మనకి ఓన్లీ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ని కంపరేటర్గా యూజ్ చేయాలని రూల్ ఏమీ లేదు మనకి. ఈవెన్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి కూడా మనం కంపరేటర్గా మన కన్వర్షన్ అన్నది చేస్తాం. ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ కానీ డిఫరెంట్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఇందులో ఆప్ యాంప్ని కూడా యూజ్ చేయొచ్చు కంపరేటర్గా అన్నది ఉద్దేశం తప్పితే ఆప్ యాంప్ని మాత్రమే యూజ్ చేస్తారని కాదు. ఓకే, మరి ఈ ఆపరేషన్ యాంప్లిఫైయర్లో ఈ టెర్మినల్ మైనస్ ఈ టెర్మినల్ ప్లస్, మైనస్ ఉన్నదాన్ని ఏమంటారో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, ఏమంటారమ్మా? ఇన్వర్టింగ్ టెర్మినల్. ఇదేంటిది? నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. మీకు ఇది గుర్తుండి ఉంటుంది. ఇది ప్లస్ విసిసి, ఇది మైనస్ విసిసి, పవర్ సప్లై టు ది ఆపరేషన్ యాంప్లిఫైయర్. దిస్ వన్ ఈజ్ అవుట్పుట్. ఇలాగ ఓపెన్ లూప్ అంటున్నాను కాబట్టి ఇంకా ఫీడ్బ్యాక్ రెసిస్టర్స్ని అక్కడ నేను ఇన్సర్ట్ చేయట్లే. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఒక లైన్ చిన్నది ఒక లైన్ పెద్దదే అని అన్నాను అనుకోరా. ఏదైనా ఒక లైన్ చిన్నది పెద్దది అన్నానంటే సపోజ్ ఇది చిన్నదా పెద్ద అని అడిగాను అనుకో, పక్కన ఖచ్చితంగా నీకేముండాలి?
రెఫరెన్స్. అలాగే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇన్పుట్ ఏదైతే నాకు అన్నౌన్ తెలియదు అన్నదో ఏదైతే ఉందో ఆ అన్నౌన్ నేను ఏం చేస్తున్నానంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి కలుపుతున్నా. అన్నౌన్ ఏదైతే ఉందో అన్నౌన్ దేనికి కలుపుతున్నామా? నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి కలుపుతున్నా. దాన్ని నేను ఏమనుకుంటున్నానంటే VI అని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇక్కడ ఏంటిది అన్నౌన్. అలాగే నాకు తెలిసినటువంటి వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ తెలిసినటువంటి వోల్టేజ్ని దేనికి కలుపుతున్నాను? నేను ఇన్వర్టింగ్ టెర్మినల్కి కలుపుతున్నా. అంటే ఇది లెట్ us take this one is V1. దీన్ని ఏమంటున్నానంటే నేను నౌన్ అంటున్నా. అంటే ఇది నాకు తెలిసిన వోల్టేజ్, ఇది నాకు తెలియని వోల్టేజ్. మరి ఇక్కడ ఈ అన్నౌన్ ఏదైతే ఉందో దీంతో కంపేర్ చేసుకుని ఆటోమేటిక్గా అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. మరి అది ఏ విధంగా జనరేట్ చేస్తో చూద్దాం. మరి ఇక్కడ ఇది ఓన్లీ ఏ కరెంట్కి యూజ్ చేస్తారు? DC కరెంట్కి యూజ్ చేస్తారా? AC కరెంట్కి యూజ్ చేస్తారంటే దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ AC అండ్ DC. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటాడమ్మా ఆప్ యాంప్ కంపరేటర్ని ఏసీలో యూజ్ చేస్తారా డీసీలో యూజ్ చేస్తారా అని అడిగితే అది దాన్ని మనం ఏసీలోనూ యూజ్ చేయొచ్చు, డీసీలో కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఆల్టర్నేటివ్ కరెంట్కి యూజ్ చేయొచ్చు, అలాగే డైరెక్ట్ కరెంట్కి కూడా యూజ్ చేయొచ్చు. మరి ఇక్కడ ఎప్పుడైతే అన్నౌన్ కరెంట్ని ఎప్పుడైతే అన్నౌన్ వోల్టేజ్ని ఎప్పుడైతే నువ్వు తీసుకుంటున్నావో ఆటోమేటిక్గా ఆ పవర్ అనేది కొన్ని సందర్భాల్లో హై లెవెల్లో ఉండొచ్చు. మరి అటువంటి హై లెవెల్లో ఉంటాయి కనుక మనకి ఎక్విప్మెంట్ అన్నది పాడైపోయే అవకాశం ఉంది. మరి అలా పాడవకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే ఇక్కడ మనం 2 డయోడ్లను తీసుకోవడం జరుగుతుంది. ఈ 2 డయోడ్లు ఎలా ఉపయోగపడతాయంటే ఈ సర్క్యూట్ని సేఫ్గా ఉంచడానికి సహాయపడతాయి. ఓకే, ఈ 2 డయోడ్లని ఆపోజిట్లో కలిపి ఉంచుతారు ఈ విధంగా. మరి ఓకే, ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్పుట్ కంపారిజన్ కనుక చేస్తే ఇక్కడ నువ్వు గమనిస్తే ఇక్కడ 2 టెర్మినల్స్ కనిపిస్తున్నాయి కదమ్మా. ఒకటేమో ఇన్వర్టింగ్ టెర్మినల్ కనిపిస్తుంది, రెండోదేమో నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కూడా కనిపిస్తుంది కదా. మరి అవుట్పుట్ అన్నది ఏ విధంగా జనరేట్ అవుతుంది అన్నది చూస్తే మనకి అసలు స్టాండర్డ్ ఫార్మ్ ఏంటి ఆపరేషనల్ యాంప్లిఫైర్కి? V0 = A × V2 - V1. మరి అక్కడ మనం ఆప్ యాంప్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఉండేది V1 అని, ఇక్కడ ఉండేది V2 అని తీసుకున్నాం, మీకు గుర్తుండి ఉంటుంది. ఓకేనమ్మా, ఇక్కడ V1 ప్లేస్లో ఏముంది? ఇక్కడ V1 ప్లేస్లో V1 ఉంది. ఇక్కడ V1 అనకుండా దీన్నే మనం నౌన్ కాబట్టి దీన్నే అనుకుంటున్నాం రెఫరెన్స్ అనుకుంటున్నాం. లెట్ us take VR. అప్పుడు ఇక్కడ V1 ప్లేస్లో ఏముంది? ఇక్కడ VR ఉంది. మరి V2 ప్లేస్లో ఏముందమ్మా? VI ఉంది. మరి ఈ 2 వాల్యూస్ చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ 2 కండిషన్స్ని ఇక్కడ అప్లై చేయాలి. చూసుకోండి అమ్మా, రెఫరెన్స్ వోల్టేజ్ వచ్చి నా ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చాను నేను. అన్నౌన్ వోల్టేజ్ ఏదైతే నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా ఆ వోల్టేజ్ని ఎక్కడ తీసుకొచ్చానంటే నేను నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చాను. అందువల్ల ఇంకొక విషయం కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, అన్నౌన్ ఏదైతే ఉందో అది నువ్వు ఏ టెర్మినల్కి ఇస్తే అది ఆ టైప్ ఆఫ్ ఆప్ యాంప్ అవుతుంది. ఉదాహరణకి నువ్వు ఇక్కడ అన్నౌన్ వోల్టేజ్ని దేనికి ఇచ్చావు? నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చావు కాబట్టి ఇది నాన్ ఇన్వర్టింగ్ కంపరేటర్. అదే ఇన్వర్టింగ్ టెర్మినల్కి అన్నౌన్ సిగ్నల్ ఇచ్చావు అనుకో, నువ్వు దాన్ని ఇన్వర్టింగ్ కంపరేటర్ అని అంటాం. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే నాన్ ఇన్వర్టింగ్ కంపరేటర్. ఇక్కడ మనం మాట్లాడేది ఏంటమ్మా? నాన్ ఇన్వర్టింగ్ కంపరేటర్. ఎందుకంటే నేను అన్నౌన్ సిగ్నల్ని నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చాను కాబట్టి. మరి ఇప్పుడు ఈ కండిషన్స్ జాగ్రత్తగా గమనిస్తే ఇదేమో రెఫరెన్స్ వోల్టేజ్, ఇదేమో ఇన్పుట్ వోల్టేజ్ అంటే అన్నౌన్. ఇప్పుడు V1 ప్లేస్లో VR ఉంది, V2 ప్లేస్లో VI ఉంది. మరి దీనికి సంబంధించిన ఈక్వేషన్ ఇది, కానీ ఇక్కడ ఇన్పుట్స్ ఏమి ఇచ్చాం? VR, VI. ఇప్పుడు ఆ ఈక్వేషన్ని మనం 2 రకాలుగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ కేసు ఏంటంటే VR అన్నది VI కంటే కూడా ఎక్కువైతే, ఫస్ట్ కేసు ఇది ఏంటమ్మా? VR వాల్యూ VI కంటే ఎక్కువైతే అంటే VR ఏమో పెద్దది, VI ఏమో చిన్నది. మరి VR పెద్దదంటే దాని అర్థం ఏంటి? V1 పెద్దది, V2 చిన్నది, అంతే కదమ్మా. VR ఇక్కడ ఏమంటున్నాను నేను? గ్రేటర్ దాన్ VI అంటున్నాను. అంటే VR పెద్దది, VI అన్నది చిన్నది వాల్యూ. మరి VR అన్నది పెద్దది, VI చిన్నది అంటే దాని అర్థం ఏంటి? V1 పెద్దదని, V2 అన్నది చిన్నదని. అంటే ఇక్కడ VR వాల్యూ ఎప్పుడైతే పెద్దదైందో, ఇక్కడ VR వాల్యూ పెద్ద అంటాను కాబట్టి అంటే V1 వాల్యూ పెద్దది, మ్యాక్సిమం ఇది. మరి V2 వాల్యూ ఏంటి? మినిమం.
అంటే అప్పుడు వచ్చేది ఏంటమ్మా నెగిటివ్. అంటే V0 ఏమవుతుంది అక్కడ నెగిటివ్ శాచురేషన్ అవుతుంది అక్కడ. శాచురేషన్ అంటే కనుక కంప్లీట్గా ఫిల్ అయిపోవడం అని అంటాం మనం. శాచురేషన్ అంటే కనుక అక్కడ టోటల్ ఎనర్జీని అది తీసుకోవడం. అంటే ఈ సందర్భంలో ఇది ఏమవుతుంది V0 ఈక్వల్ టు నెగిటివ్ శాచురేషన్ అన్నది జరుగుతుంది. నెగిటివ్ శాచురేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ VR వాల్యూ పెద్దది అంటే ఏంటి V1 వాల్యూ పెద్దది, V2 వాల్యూ చిన్నది. మరి చిన్న దాంట్లోంచి పెద్దదాన్ని కనుక నువ్వు తీసేస్తే ఆటోమేటిక్గా అక్కడ వచ్చేది ఏంటి నెగిటివ్. అంటే అప్పుడు మనం తీసుకున్నటువంటి వేవ్ ఫామ్ ఏమవుతుందంటే నెగిటివ్ సైడ్ మూవ్ అవుతుంది. మరి అలాగే రెండో కేసు ఇది మీరు చెప్పగలుగుతారు ఈసారి. VR ఈజ్ లెస్ దెన్ VI. VR వాల్యూ లెస్ దెన్ VI అంటున్నాను. అంటే VR ఏంటి చిన్నది, VI ఏంటి పెద్దది. అంటే ఎప్పుడైతే VI అంటే ఏంటమ్మా అదే VR అంటే ఏంటి V1 ఏమంటున్నావు నువ్వు చిన్నది అంటున్నావు నువ్వు. అంటే V2 వాల్యూ బాగా చిన్నదైంది, VI వాల్యూ బాగా పెద్దదైంది. అప్పుడు దీనికి ఆపోజిట్ కండిషనే కదా అది. అప్పుడు ఏమవుతుంది V0 అన్నది పాజిటివ్లీ శాచురేటెడ్ అని అంటాం. ఓకే ఇది అంటే ఈ రెండు కండిషన్స్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు గ్రాఫ్ అంటే ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అన్నది ఒక గ్రాఫ్ వేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి గ్రాఫ్ వేసి దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనమ్మా, ఈ డయాగ్రామ్ గుర్తుంచుకోండి. నేను రెఫరెన్స్ వచ్చేసి ఇన్వర్టింగ్ టెర్మినల్కి తీసుకున్నా, అన్నౌన్ వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి తీసుకున్నా. మొత్తం మీద నాకు ఇక్కడ రెండు కండిషన్లు వచ్చినాయి. ఒకటి ఏంటమ్మా VR గ్రేటర్ దెన్ VI అయినప్పుడు, ఒకటి VR లెస్ దెన్ VI అయినప్పుడు. గ్రేటర్ దెన్ అయితేనేమో నెగిటివ్ శాచురేషన్, లెస్ దెన్ అయితేనేమో పాజిటివ్ శాచురేషన్. మరి దీని నుండి మనం ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చి అవుట్పుట్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే నేను ఇక్కడ రెండు వోల్టేజ్లు ఇన్పుట్ కింద తీసుకున్నాను. నేను అవుట్పుట్ని ఇక్కడ జనరేట్ చేస్తాను. ఇది అవుట్పుట్ జనరేట్ చేయడానికి, ఇది అవుట్పుట్ రీజియన్ ఇది. మరి ఇన్పుట్ గారి నేను రెండు వోల్టేజెస్ని తీసుకున్నాను. ఒకటేమో ఇన్వర్టింగ్, ఒకటేమో VI అంటే అన్నౌన్. ఇదేంటిది అన్నౌన్, ఇదేమో రెఫరెన్స్ అంటే దాని అర్థం ఏంటి ఆ వోల్టేజ్ నాకు తెలుసని. మరి ఆ తెలిసినటువంటి వోల్టేజ్ని నేను ఒక స్ట్రైట్ లైన్తో దీన్ని వచ్చేస్తున్నాను మన అండర్స్టాండింగ్ కోసం. నేను ఆ తెలిసినటువంటి లైన్ ఏమంటానంటే 4 volts. దాన్నే మనం ఏమంటాం V రెఫరెన్స్ నేను ఏం తీసుకుంటున్నా లెట్ us టేక్ 4 volts. మరి నాకు తెలియనటువంటి అన్నౌన్ సిగ్నల్ ఏదైతే ఉందో ఆ అన్నౌన్ సిగ్నల్ అన్నది ఈ విధంగా ఉంది. ఓకే ఇప్పుడు ఇక్కడ నువ్వు గమనిస్తే ఇదేంటిది లైన్, ఇది ఇలా వెళ్ళిపోయి లైన్ ఏంటిది అన్నౌన్. దట్ మీన్స్ వాట్ VI ఎలా మూవ్ అవుతూ వెళ్ళిపోతుంది. నువ్వు ఇక్కడ గమనిస్తే VI కంటే కూడా VR ఎక్కువైతే కనుక, అంటే ఈ కేసు చూడండి VR కంటే కూడా VI ఎక్కువైతే కనుక, అంటే ఇక్కడ చూడు VI VR కంటే ఎక్కువైపోయింది, పైకి వెళ్ళిపోయింది. ఇది VR, ఇది VI కదా. VR కంటే VI ఎక్కడికి వెళ్ళిపోయింది అప్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది. మరి ఎప్పుడైతే VI అప్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయిందో అది ఏ శాచురేషన్ పాజిటివ్ శాచురేషన్. వెంటనే ఏమవుతుందంటే ఈ లైన్ అప్వర్డ్ డైరెక్షన్లో పుష్ చేయబడుతుంది. అప్పుడు వెంటనే వచ్చేది ఏంటి అప్వర్డ్ డైరెక్షన్. దీన్నే పాజిటివ్ శాచురేషన్ అని అంటాం. నెక్స్ట్ ఎప్పుడైతే పాజిటివ్ శాచురేషన్ జరిగిందో నెక్స్ట్ ఏమవుతుందమ్మా బిలో దిస్. అంటే VR కంటే ఇక్కడ ఎలా ఉంది ఈ స్పాట్లో VI చిన్నది కింద ఉంది, VR కంటే VI చిన్నదిగా ఉంది. అప్పుడు ఏ శాచురేషన్ అది నెగిటివ్ శాచురేషన్. నెక్స్ట్ కొంతసేపు మళ్ళీ ఏ శాచురేషన్కి వెళ్ళిపోతుంది మళ్ళీ పాజిటివ్ శాచురేషన్, మళ్ళీ నెగిటివ్ శాచురేషన్, మళ్ళీ పాజిటివ్ శాచురేషన్, ఇలా సంథింగ్ లైక్ దట్ అలా కంటిన్యూ అవుతూ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ నువ్వు ఇక్కడ తీసుకున్నటువంటి ఈ రెండు కండిషన్స్ని బేస్ చేసుకుని మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ అనేది అవుట్పుట్ కింద జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ ఒక కంపరేటర్ ఏం చేస్తుందంటే ఇచ్చినటువంటి సిగ్నల్ని కంపేర్ చేసుకుని అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. అందువల్ల దీన్ని ఏమన్నామో మనం ఆపరేషనల్ యాంప్లిఫైర్ని కంపరేటర్గా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అంటే ఒక ఆపరేషన్ యాంప్లిఫైర్ని నువ్వు కంపరేటర్ కింద యూజ్ చేయాలనంటే నీకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటి ఒక రిఫరెన్స్ వోల్టేజ్ అన్నది ఖచ్చితంగా కావాలి. ఆ రిఫరెన్స్ వోల్టేజ్ ఇక్కడ చూసారు కదా మీరు,
4 volts తీసుకున్నాం మనం. ఆ రిఫరెన్స్ వోల్టేజ్ని బేస్ చేసుకుని మన అన్నౌన్ సిగ్నల్ని ఈ రెండింటిని మిక్స్ చేసి మనకి అవుట్పుట్ కింద అది పంపిస్తుంది. ఈ విధంగా మనకి వోల్టేజ్ కంపరేటర్ అనేది పనిచేస్తుంది. అయితే ఇందులో ఇది కనుక మనకి క్లియర్గా అర్థం కావాలంటే ఇందులో ఈ 2 కండిషన్స్ మనకి క్లియర్గా అర్థం కావాలి. ఈ 2 కండిషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా చెప్పుకున్నాం కదమ్మా. కాబట్టి ఈ ఈక్వేషన్ అయితే మీరు గుర్తుంచుకోండి, మీకు తెలిసిందే V0 = A × V2 - V1. మనకి ఈ ఈక్వేషన్ గుర్తుంటే కనుక ఈ 2 కండిషన్స్ని కూడా మనం ఈజీగా రాయొచ్చు. ఈ 2 కండిషన్స్ వస్తే మనం ఈ గ్రాఫ్ను కూడా ఈజీగా డిజైన్ చేయగలుగుతాం. ఓకేనమ్మా. కాబట్టి మనకి ఒక ఆపరేషనల్ యాంప్లిఫైర్ని కంపరేటర్లా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడతో మనకి యూనిట్ ఎండ్ అయిపోయింది కంపరేటర్తో. మరి నెక్స్ట్ టుమారో క్లాస్ ఏంటంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. మన పబ్లిక్ పాయింట్ ఆఫ్ లో ఏదైతే ఇంపార్టెంట్ అని అనుకుంటున్నానో ఆ ప్రాబ్లమ్స్ని టుమారో క్లాస్లో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్.